ఇప్పుడు మనం నూతన సంవత్సరం 2025వ సంవత్సరం ద్వాదశ రాశిలో 7వ రాశి తులారాశి వారికి శుభాకాంక్షలు. నూతన సంవత్సరం అండి. ఈ తులారాశి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి. ఈ గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం, లకుట ప్రశ్న శాస్త్రం అంటారు. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో తులారాశి వారి జ్యోతిష్యం చూద్దామండి. తులారాశి వారి జాతకానికి మాత్రం 3 గవ్వలు పడ్డాయండి. గురుబలం చాలా వరకు అనుకూలంగా ఉంది వారి పేరు మీద. వారు ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంది. 2025వ సంవత్సరం చాలా శుభసూచకం ఉంది. వారి జాతక బలానికి అనుకూల పని సాధించే అవకాశం ఉంది. స్త్రీలకు పురుషులకు మాత్రం చాలా వరకు లక్ష్మీకళ యోగ బలం ఉంటుంది. ఈ తులారాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ధన విషయంలో, వస్తు విషయంలో, వాహన విషయంలో, అలాగే గృహ విషయంలో, సంతానంలో, కళ్యాణంలో, పర్సనల్ లైఫ్లో వారి జీవిత ఆశయం ఏమున్నదో అది సాధించే అవకాశం చాలా వరకు ఉంటుంది. వారు పోరాడే లక్షణం కూడా ఉంటుంది వారి పేరు మీద. అలాగే వీరి జాతకంలో చిత్రా నక్షత్రం వారికి కొన్ని ఇబ్బందులు వస్తాయండి. స్వాతి నక్షత్రం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. విశాఖ ఒకటో పాదం ఉన్న వారికి కొన్ని ఇబ్బందికరమైన సంబంధాలు ఉంటాయండి. ఇబ్బందికరమైన సమస్యలు వస్తాయండి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యా విషయంలో అయితే మాత్రం చాలా వరకు తిరుగు ఉండదు వారి పేరు మీద. కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. బాలికలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 10 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల లోపల బాలికలు విద్యలు మాత్రం కలిసి వస్తుంది. అలాగే 19 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాలు ఉన్న వారికి విద్యల ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం సందర్శనం చేయడం చాలా వరకు మంచిది. శ్రీశైలం మల్లికార్జున స్వామి కానీ, అలాగే వారు కోరుకున్న దేవుడు ఎవరైనా సరే ఇష్ట దేవుడు, అలాగే చిన్నప్పటి నుంచి వారికి మనసులో ధ్యానించిన దేవుడు ఖచ్చితంగా వారు వెళ్ళి రావటం మంచిదండి. వీరి జాతక బలానికి చూడాలంటే గ్రహాల్లో మాత్రం చాలా వరకు శుభయోగాలు ఉన్నాయి వారి పేరు మీద. దృష్టి దోషం అధికం ఉన్నది. ఈ దృష్టి దోషం పోవడానికి వారు మాత్రం ఎవరిని పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఖచ్చితంగా మాత్రం విజయవాడ కనకదుర్గమ్మని పూజ చేయటం చాలా వరకు మంచిది. స్త్రీలు చేయొచ్చు, పురుషులు చేయొచ్చు. కానీ శుక్రవారం అలాగే సోమవారం నియమం పాటించాలి. ముఖ్యంగా వీరి జాతకానికి చూడాలంటే మాత్రం వస్త్రదానం, అన్నదానం చేయటం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి. లక్కీ నెంబర్ 6 వస్తుంది, 3 వస్తుంది, 9 వస్తుందండి. మంగళవారం, శుక్రవారం, గురువారం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. అలాగే వివాహం కాని వారికి వివాహ విషయంలో మాత్రం తప్పకుండా మంచి ఫలితం కనబడుతుంది. సంతానం లేని వారికి, సంతానం కలగని వారికి మంచి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే సంతానంతో ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రులు, అలాగే మాత్రం తల్లిదండ్రులతో ఇబ్బందులు పడుతున్న సంతానం వారికి మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఇక భూమి విషయంలో ఏమైనా తగాదాలు, చికాకులు ఉంటే ఒక దారికి వచ్చే అవకాశాలు ఉంటాయండి. పోలీస్ స్టేషన్, కోర్టు కేసులు, తగాదాలు ఉన్నవారు రాజీ చేసుకోవడం మంచిది వీరి పేరు మీద. కానీ మాత్రం వస్త్రాలు, అన్ని వస్త్రాలు మంచిదే. చిత్ర వస్త్రాలు మంచిదండి. చిత్ర వస్త్రాలు అంటే చాలా వరకు వారి పేరు మీద చూడాలంటే మాత్రం డార్క్ కలర్ వస్త్రం మంచిదండి. ఒక బూడిద కలర్ తప్పించి అన్ని రకాల వస్త్రం ధరించడం మంచిది వారి జాతక బలానికి. రెండవసారి గవ్వలేసి చూద్దామండి తులారాశి వారి పేరు మీద. రెండవసారి గవ్వలేస్తే 2 గవ్వలు వచ్చినాయండి. చంద్రమహారదశ, చంద్రుడు సంచారకారకుడు, ఒక్కడ నిలబడండి. గంటకు ఒక గుణం ఉంటుంది వారి జాతక బలానికి. కాబట్టి వీరికి మానసిక కొన్ని అభిప్రాయ భేదాలు కలిగే అవకాశాలు ఉంటాయి. గంటకు ఒక గుణం ఉంటుంది. పట్టుదల ఉన్నా కూడా మాత్రం ఇలా చేస్తే మంచిదా, అలా చేస్తే మంచిదని ఆలోచన ఉంటుంది వారి జాతక బలానికి. కళాకారులకైతే కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా. కానీ వారి జ్యోతిష్యంలో మాత్రం ఖచ్చితంగా మాత్రం కళాకారులకు మాత్రం తిరుగు ఉండదు. కొన్ని ఆటంకాలు, అవంతరాలు వస్తాయి. వాళ్ళ మీద అవమానాలు కూడా వస్తాయి. అవమానాలు వచ్చినా సరే అవమానాన్ని అధిగమించి వారు అనుకున్న లక్ష్యం సాధించే అవకాశం ఉంటుంది. ఇక ఉద్యోగస్తులకు చూడాలంటే గురుబలం, శని బలం ఉంది కాబట్టి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం కేంద్రపరంగా ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారికి అతి కష్టం ఉంటుందండి. కానీ మాత్రం రాష్ట్రపరంగా ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారు కలిసి వచ్చే అవకాశాలు ఉంటుంది. విద్యకు సంబంధించిన ఉద్యోగం కోరుకునే వారికి కలిసి వస్తుందండి. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఇతర రంగంలో ఉద్యోగం కోరుకునే వారికి కొన్ని ఇబ్బందులు తప్పవండి. రెవెన్యూ రంగం వారికి తిరుగు ఉండదు వారి జాతక బలానికి. అలాగే గృహ నిర్మాణ విషయంలో, కొనే విషయంలో ఖచ్చితంగా కలిసి వస్తుంది. రాజకీయ నాయకులకు మాత్రం తిరుగు ఉండదు. కానీ అడుగడుగున వారికి మననాలు కూడా ఉంటాయి, అవమానాలు కూడా ఉంటాయి. అంటే అడుగడుగున వారికి మంచిగా అభిమానించే వారు కూడా ఉంటారు. వారిని ఇబ్బంది పెట్టి చాలా
మనసు బాధ పెట్టేవారు కూడా ఉంటారు. వారి జాతక బలానికి ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్నవారు కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కానీ అనుకున్నది సాధించేదాకా వదిలిపెట్టరు. అలాగే విదేశానం ఏరే దేశం, ఏరే రాష్ట్రం, ఏరే ప్రాంతంలో పోవాలనుకునే వారికి 2025వ సంవత్సరం మే నుంచి మాత్రం జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెల వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి. వీరి జాతక బలానికి అనుకున్న పని సాధించే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు మాత్రం సరి సమానం ఉంటుందండి. ముఖ్యంగా పాల ఉత్పత్తిదారులకు సంబంధించిన వ్యాపారం కలిసి వస్తుందండి. పాలంటే మాత్రం నెయ్యి ఉంటుంది, వెన్న ఉంటుంది, పెరుగు ఉంటుంది. అలాగే మాత్రం ఈ జ్యోతిష్యంలో మాత్రం స్వీట్ వస్తువులు కూడా తయారు చేస్తారు పాలతో. కాబట్టి అన్ని రకాల పాలకు సంబంధించిన ఉత్పత్తులు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీరి జాతక బలానికి మాత్రం కానీ మాత్రం వెండి బంగారం అచ్చుబాటు అవుతుంది. వస్త్ర వ్యాపారం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వ్యవసాయంలో మాత్రం కలిసి రాదండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. వాతావరణం మూలంగా మాత్రం వీరికి ఆరోగ్యానికి చేటు వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండాలి. సంసారంలో భార్య భర్తలు మాత్రం ఇబ్బందులు తప్పవు. 32 సంవత్సరాలు దాటిన వారికి చాలా వరకు తప్పకుండా మంచి ఫలితాలు కలిసి వస్తాయండి. 30 లోపల వయసు ఉన్న వారికి కొన్ని ఇబ్బందులు తప్పవు. చాలా జాగ్రత్తగా పాటించాలండి. వీరి పేరు మీద ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం మహాగణపతి హోమం చేయాలి. గణపతి హోమం చేస్తే ఎటువంటి ఆటంకాలు వచ్చినా, చిక్కులు చికాకులు వచ్చినా తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి. అలాగే కాళభైరవుడిని పూజ చేస్తే చాలా వరకు మంచిదండి. మూడవసారి గవ్వలేసి చూద్దామండి. మొత్తం 5 గవ్వలు పడ్డాయండి. వీరి జాతకంలో 2 సార్లు వేస్తే, మూడవసారి గవ్వలేస్తే ఇంకా 3 గవ్వలు పడ్డాయండి. వీరి జాతక బలానికి గురుమార్గదర్శ నడుస్తుంది. వీరి జాతక బలానికి ముఖ్యంగా వీరి జ్యోతిష్య రక్షణ రంగంలో ఉన్నవారు అనుకున్నది సాధించే అవకాశం ఉన్నదండి. కానీ మాత్రం వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే ఐఏఎస్, ఐపీఎస్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి 50కి 50%, 100కు 50% కలిసి వస్తుంది. 50% ఇబ్బందులు ఉంటాయి. కోర్టు కేసులు తగాదులు ఉన్నవారు తప్పకుండా వారు రాజీ చేసుకోవడం మంచిది. ముఖ్యంగా మాత్రం విధిత వివాహం చేసుకోవాలనుకున్న వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. పెద్దల ఆస్తి సహకారం అయ్యే అవకాశం ఉంటుంది. ఒకటి వీరు జ్యోతిష బలంలో చూడాలంటే వ్యవసాయ విషయంలో సరిసమాన యోగ బలం కలిసి వస్తుంది. రాజకీయ నాయకులకైతే మాత్రం ఆకస్మికంగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కుటుంబంలో కొన్ని అవంతరాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. దుర్వార్తలు వినే అవకాశాలు ఉంటుంది. కానీ మాత్రం ఆకస్మికంగా ప్రయాణాలు మీరు వెళ్ళే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. అలాగే మాత్రం కుటుంబంలో ఒక పండుగ వాతావరణం కలిగే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. ఈ 2025వ సంవత్సరం వీరికి చాలా వరకు శుభయోగ సంవత్సరం అండి. కానీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని తట్టుకొని నిలబడే అవకాశం ఉంటుంది. వీరి జాతకరీత్యా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా పూజ చేయటం మంచిది. అలాగే వీరి జ్యోతిష్యంలో వస్త్రదానం, అన్నదానం చేయటం మంచిది. అన్నీ వీరికి మంచిదే. కానీ వీరి జాతక బలానికి ముఖ్యంగా మధ్యవర్తి ఉండవద్దండి. 10 రూపాయలు కావచ్చు, 1000 రూపాయలు కావచ్చు, 1,00,000 రూపాయలు కావచ్చు, ఎవరికైనా అప్పు ఇవ్వటం మంచిది. కానీ మాత్రం మధ్యవర్తి ఉండవద్దు. మధ్యవర్తి ఉంటే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం డాక్టర్స్ రంగం, ఆరోగ్య రంగం సంబంధించిన వారైతే కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. కానీ ముఖ్యంగా వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం వ్యాపార విషయంలో మాత్రం కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వారికి తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయండి. ఆల్రెడీ ఒక వ్యాపారం ఉండి ఇంకో వ్యాపారంలో గరి చేయాలనుకునే వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్ రంగం వారికి మాత్రం ఇబ్బందులు తప్పవండి వీరి జాతక బలానికి. కానీ అత్యాశకు పోయి మాత్రం లాటరీలు కానీ ఒకటేసారి ధనం వస్తుందనే దానికి మాత్రం నమ్మవద్దండి, ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. అలాగే క్రీడాకారులు, కళాకారులకు మాత్రం మంచి శుభయోగం ఉంటుంది వీరి జాతకానికి. 8 గవ్వలు పడ్డాయండి. అష్టైశ్వర్యాలు పొందే అవకాశం ఉంది. అష్ట కష్టాలు పడైన అష్టైశ్వర్యాలు పొందే అవకాశం ఉంది. అష్టలక్ష్మి దయ ఉంటుంది. అష్టలక్ష్మిల దయ ఉంటుంది వీరి పేరు మీద. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విద్యాలక్ష్మి, విజయలక్ష్మి, జయలక్ష్మి, ధైర్యలక్ష్మి, సంతానలక్ష్మి, గజలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, ఈ 8 లక్ష్ముల వారికి సహకారం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మాత్రం వీలైతే శుక్రవారం మాత్రం 8 శుక్రవారాలు లక్ష్మీదేవత ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. అలాగే మాత్రం చిన్నపిల్లలకు మాత్రం స్వీట్స్లు తినిపించడం మంచిది. అలాగే ఆంజనేయ స్వామికి 9 వారాలు దర్శనం చేయటం చాలా వరకు మంచిదండి వీరి పేరు మీద. కానీ మాత్రం తమలపాకులతో పూజ చేయించడం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి. ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం దృష్టి దోషం అధికం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కానీ వివాహం కాని స్త్రీలకు మాత్రం వివాహ బలాలు మాత్రం ఎంత నిదానం చేసుకుంటే అంత మంచిదండి. తొందరపాటు నిర్ణయాలు అయితే తీసుకోవద్దు. పెద్దల పేరు నిలబెట్టే అవకాశం ఉంటుందండి. కానీ మాత్రం వీరికి నమ్మకం ఉండదు. పెద్దల నుంచి కొన్ని అవంతరాలు వస్తాయి. అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో కొన్ని అవంతరాలు వచ్చినా గెలిచే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం భూమి రంగంలో చూడాలంటే మాత్రం రియల్ ఎస్టేట్ రంగం, భూమి రంగంలో మాత్రం కొద్దిపాటి ఇబ్బంది ఉంటుంది. కానీ జూన్ నెల తర్వాత వీరికి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి.
ముఖ్యంగా వీరు మహాగణపతి హోమం చేయించడం చాలా వరకు మంచిది. కాలభైరవుడిని పూజ చేయడం చాలా వరకు మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.